నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ క్వీన్. మనతో పాటుగా ఉన్నారు తరుణి ఆర్గనైజేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ మమతా రఘువీర్ గారు. మమతా గారు నమస్కారం అండి. నమస్తే అండి. మమతా గారు, పెళ్ళయింది, విడాకుల దాకా వెళ్ళకూడదు, పెళ్ళి అలాగే కలకాలం నిలబడాలి అంటే గొడవలు లేకుండా ఉండాలి, విడాకులు అసలు వెళ్లకుండా ఉండాలి అంటే తీసుకోవాల్సింది మన చర్యలు, మనంతట మనంగా ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇప్పుడు చాలా ఏళ్ళు కలిసి ఉన్న దంపతులు ఇచ్చే సూచనలు తప్పనిసరిగా యంగ్స్టర్స్ తీసుకోవాలండి. వాళ్ళు అంటే ఎలాంటి ఆటుపోట్లు తట్టుకుని నిలబడగలిగారు, ఆ దాంపత్యం అనేది ఎంత బంధం ఎలా ఏర్పరచుకున్నారు, ఇవన్నీ కూడా బ్యూటిఫుల్గా మనము సినిమాల్లో చూపించాలి, ప్రతి చోట చూపించాలి. మనకు కొన్ని సినిమాలు వచ్చాయి, మీకు గుర్తుందో, పెళ్లి పుస్తకము, ఇలాంటివి చక్కటి సినిమాలు ఆ రోజుల్లో వచ్చాయి, మళ్ళీ రావట్లేదు. అలాంటివి రావాలి. ఇంకా ఎక్కువగా మీడియా ద్వారా, ప్రతి అంశం ద్వారా, ఇవాళ రేపు గూగుల్ తెరిస్తే మ్యారేజ్ హౌ టు మేక్ ఏ మ్యారేజ్ సక్సెస్ఫుల్ అంటే బోల్డ్ అంత మీకు మెటీరియల్ దొరుకుతుంది, కానీ అది చదివి వదిలేస్తున్నాం కానీ ఇంప్లిమెంట్ చేయలేం. అందుకనే లైవ్ ఎగ్జాంపుల్స్ తోటి అలాంటివి మనము క్రియేట్ చేయగలగాలి యంగ్స్టర్స్కి. ఇప్పుడు చిన్న చిన్న అంశాలు ఉన్నాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలో వారికి అర్థం కాదు. ఇవాళ ఇలా మాట్లాడుకున్నారు, ఇలా గొడవ అయింది, ఆ గొడవని హెల్దీగా డిస్కషన్గా ఎలా పెట్టుకోవాలి అనేది ఫస్ట్ ఒకటి. అందుకనే కమ్యూనికేషను హెల్దీ ఫైట్ అంటారు, హెల్దీ ఫైట్. సో దట్ దాన్ని ఆరోగ్యకరమైన ఫైట్ అన్నమాట. వాళ్ళు డిస్కస్ చేసుకుని దానికి కొట్లాటగా కూడా, కాన్ఫ్లిక్ట్గా మారకుండా, వాళ్ళ ఆలోచనలు అంటే ఇది కాకుండా, హర్ట్ కాకుండా ఎలా డిస్కస్ చేయాలి అనేది నేర్పియాలి పిల్లలకి. మనం కమ్యూనికేషనే నేర్పట్లే పిల్లల్ని. ఇప్పుడు గ్యాడ్గెట్స్ అలవాటు అయిపోయాక ఎవ్వరూ కమ్యూనికేట్ చేసుకోరు. పక్క పక్క రూముల్లోనే భార్యాభర్తలు మెసేజ్లు పెట్టుకుంటున్నారు, వాట్సాప్లో, ఇన్స్టాల్లోనూ మెసేజ్లే, మాట్లాడుకోవడం అనేది లేదు. అందుకే కదా ఒక జోక్ వైరల్గా సర్క్యులేట్ అయింది, ఇంట్లో ఇంటర్నెట్ ఆఫ్ అయిపోయింది, వైఫై పోయింది అంటేనే మేము అందరం కూర్చొని మాట్లాడుకున్నాం, ఇట్ సీమ్స్ దే ఆర్ వెరీ కైండ్ పర్సన్స్ అనేది కూడా వచ్చింది కదా. కోవిడ్ వచ్చాక కొద్దిగా మొదలయ్యాయి అవి, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అయిపోయాయి అంత. అందుకనే ముందే బంధం ఉండాలి, ఫిజికల్ టచ్, బంధము ఏర్పడము. ఇనీషియల్ ఫస్ట్ 1 year లోపల మంచి బంధం ఏర్పడగలిగితే మంచి ఫ్రెండ్షిప్, 2 ఇండివిజువల్స్గా ఫ్రెండ్షిప్. ఫస్ట్ది కమ్యూనికేషను, సెకండ్ది ఫ్రెండ్షిప్ అండ్ రిలేషన్షిప్ డెవలప్ చేసుకోవడం, మూడోది వాళ్ళ ఒకళ్ళ గ్రోత్కి ఒకళ్ళు సహకరించడం, అది చాలా అవసరం. అస్తమానం క్రిటిసైజ్ చేసుకుంటూ ఉంటే ఒకళ్ళనొకళ్ళు ఏమీ ఇద్దరూ కాలేరు. కాబట్టి ఒకళ్ళనొళ్ళు ప్రోత్సహించుకుంటూ ఒకళ్ళ అభివృద్ధికి ఒకళ్ళు తోడ్పడటం. తర్వాత ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఇద్దరు కలిసి నిలబడగలగడం, అది కూడా చాలా ఇంపార్టెంట్. దానివల్ల ఒకళ్ళ మీద ట్రస్ట్ పెరుగుతుంది. తర్వాత ఏ డెసిషన్ అయినా, ఎలాంటి డెసిషన్ అయినా కలిసి తీసుకోవడం, అది ఆలోచించుకుని ఇద్దరు కూర్చుని ఆలోచించుకుని డెసిషన్ తీసుకోవడం. నేను ఈ మధ్య చాలా యంగ్ కపుల్స్లో చూస్తుంది ఏంటంటే, ఇంట్లో వస్తువుల దగ్గర నుంచి ఇద్దరు కలిసి డిస్కస్ చేస్తారు. ఎంతటి కొనాలి, ఇక్కడ పడుతుందా లేదా, ఇక్కడ పెట్టాలా, ఎక్కడ పెట్టాలి, స్పేస్ కూడా చూసుకుంటున్నారు. అయితే ఆ యాక్చువల్ విషయాలు ఏవైతే డిస్కస్ చేసుకోవాలి, ఇంపార్టెంట్ ఇష్యూస్, ఏదైనా పేరెంట్స్ మధ్య, కుటుంబాల మధ్య వచ్చే గొడవలు కానీ, లేదు అంటే సెక్షువల్ రిలేషన్స్లో గొడవలు కానీ, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేయట్లే. అంటే వాటిని హషప్ చేసి కార్పెట్ కింద తోసేస్తున్నారు, పర్వాలేదులే తర్వాత చూద్దామని. కానీ అలాంటివే డిస్కస్ చేయాలి, అప్పుడే ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్కి లీడ్ అవ్వకుండా ఉంటాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే వీళ్ళ రెస్పెక్ట్. ఏ మనిషైనా కోరుకునేది తనని రెస్పెక్ట్ చేయాలి అని. సో నువ్వు ఎంత బంధానికి వెళ్ళినా, ఏరా పోరా అనుకున్నా కూడా ఎక్కడో అక్కడ ఆ మనిషి ఎక్స్పెక్ట్ చేస్తున్నది గౌరవం. నన్ను గౌరవించాలి, నా ఆలోచనలను గౌరవించాలి, నన్ను గౌరవించాలి అని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు. నీకు ఎంత ఫ్రీడమ్, ఎంత చనువు, ఎంత ఇది ఉన్నా కూడా అలాంటివి ఆ స్పేస్ ఇవ్వాలి. అందుకనే బౌండరీ లైన్స్ అని చెప్తాం ప్రీమారిటల్ కౌన్సిలింగ్లో. ఈ బౌండరీస్ చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తికి తన పర్సనల్ బౌండరీస్ ఉంటాయి, అది దాటి వాళ్ళని హర్ట్ చేసినా,
వాళ్ళకి ఏదైనా అది అయినా డెఫినెట్గా అది లాంగ్ టర్మ్ గుర్తుండిపోతుంది. సో అది మనము రెస్పెక్ట్ చేయాలి. వాళ్ళకి పర్సనల్ స్పేస్ ఇవ్వాలి. 24 గంటలు అంటుకుని ఉంటేనే మంచి దాంపత్యం అవ్వదు. వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళ మీద నమ్మకము, ట్రస్ట్ ఉంటే అది మంచి దాంపత్యంగా ఎన్నాళ్ళలో నిలబడుతుంది. ఈ రోజుల్లో ట్రస్ట్ లేదు, అసలు ఆ ట్రస్ట్ డెవలప్ చేసుకోవట్లేదు. ట్రస్ట్ అనేది ఊరికే వచ్చేదండి. నీ అకాడమిక్గా ఉన్న రికార్డ్సో లేకపోతే నీకున్న ఫ్యామిలీ లెగసీ వలన ట్రస్ట్ రాదు. ట్రస్ట్ అనేది ఇద్దరూ కలిసి కష్టపడి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫెయిత్, నమ్మకం డెవలప్ చేసుకోవాలి. ఆ డెవలప్ చేసుకునే దిశగా ప్రయాణం చేయాలి. లేకపోతే ఆ ట్రస్టే లేకపోతే అనుమానాలకి దారితీస్తుంది, ఇతర సంబంధాలకు దారితీస్తుంది. అపోహ, అంతకన్నా ఏం లే, అపోహ. అది కమ్యూనికేషన్ సరిగ్గా ఉండకపోవడం వలన అపోహలు వస్తాయి. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత కుటుంబాలని కలపాలి. ఎందుకంటే కాన్ఫ్లిక్ట్ కుటుంబాల నుంచి కూడా వస్తుంది. అటు తల్లిదండ్రులు, ఇటు సిబ్లింగ్స్, అటు వాళ్ళు ఇటు వాళ్ళు, వాళ్ళని అందరినీ కలిపే ప్రయత్నము, వీళ్ళని ఇంక్లూడ్ చేసుకునే ప్రయత్నము జరగాలి. దానికి ఇద్దరు వ్యక్తులు చాలా ఎఫర్ట్ పెట్టాలి. అది పెట్టనంతకాలం, ఎందుకంటే మనది కుటుంబ వ్యవస్థ మీద ఆధారపడిన పెళ్ళి, మ్యారేజ్ వ్యవస్థ కాబట్టి ఆ కుటుంబాలని అందరినీ కలుపుగోలుగా, ఆ అమ్మాయిని యాక్సెప్టెన్స్, ఆ అబ్బాయిని యాక్సెప్టెన్స్ అందరూ చేసే విధంగా వీళ్ళు ప్రయత్నం చేయాలి. అప్పటిదాకా లేకపోతే వీళ్ళు చెడే నూరిపోస్తూ ఉంటారు. దానివల్ల కొన్నాళ్ళకి ఎంతైనా ఫ్రస్ట్రేషన్ వస్తుంది, కొన్నాళ్ళకి మారిపోతాయి. వీళ్ళు ఎంతో ట్రై చేస్తారు బ్యాలెన్స్ చేయడానికి, తర్వాత మారిపోతాయి. అందువలన ఎక్కువ కాలం నిలబడదు. సో అలాంటివి. తర్వాత ఫన్ అండి, లైఫ్లో ఫన్, ఎంటర్టైన్మెంట్ కలిసి చేసుకోవడం అనేవి చాలా ఇంపార్టెంట్. అందుకనే హనీమూన్ ఇమ్మీడియట్గా కాకుండా చాలా కొన్ని సంవత్సరాల తర్వాత ఫేజ్ వైజ్ మేనర్లో హనీమూన్ చేసుకోమని చెప్తున్నారు. ఇమీడియట్ హనీమూన్ పెద్ద నీడ్ కాదు. ఆఫ్టర్ 2 years, ఆఫ్టర్ 4 years, ఆఫ్టర్ 8 years, ఆఫ్టర్ 10 years అట్లా కొంచెం వాళ్ళకి కావాల్సినటువంటి టైం, స్పేస్. పిల్లలు పుట్టేశాక అసలే పట్టించుకోరు ఒకళ్ళకొకళ్ళు. అలా కాకుండా అలాగనే పర్సనల్గా కూడా హెల్త్, మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా ఏదైనా ఇష్యూస్ ఉంటే అవి సాల్వ్ చేసుకోవడం ఇంపార్టెంట్. తనకు ఉన్న పర్సనల్గా సపోజ్ ఏదైనా అబరేషన్ ఉంది, అవి తెలుసు తనకి, కానీ దాన్ని బయట పెట్టరు, దాన్ని చెప్పరు. ఎప్పుడు బయటపడతాయంటే విడాకులకు వచ్చాక ఆయన బైపాలరో, ఈవిడ షిజోఫ్రోనిక్కో, ఇంకో ఇష్యూ, ఓసిడీలో ఇంకోటో బయటపడతాయి. దాని బదులు మనం హెల్త్ ఇష్యూస్ ఎలా మాట్లాడుకుంటామో మెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా ఓపెన్గా మాట్లాడుకుని ఇద్దరూ కలిసి ఆ థెరపిస్ట్కి వెళ్తే చాలా ఫాస్ట్గా రికవరీ ఉంటుంది, రికరెన్స్ ఉండదు, మళ్ళీ రాదు. సో ఇవి కూడా సైకాలజిస్టులు చెప్తున్నారు. సో అందుకనే ఒక ఇద్దరు మనుషులు కలిసి ఉండాలి అంటే ఒక ఫ్రెండ్షిప్లో మనం ఎంత ఎఫర్ట్ పెడతామో అంతకి డబుల్ ఎఫర్ట్ మ్యారేజ్లో కూడా పెట్టాల్సిన అంశం ఉంది. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ మమత గారు. మనం ఇలాంటి ఇష్యూస్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. విల్ మీట్ రెగ్యులర్లీ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.